గ్రంథం 47వ అధ్యాయం. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిష్తీయులను గూర్చి ప్రవక్త అయిన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుష్యులు మొర్రపెట్టునట్లుగాను, దేశ నివాసులందరూ అంగలార్చునట్లుగాను, దేశము మీదను అందున్న సమస్తము మీదను, పట్టణము మీదను దానిలో నివసించు వారి మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రముల డెక్కలు నేల తన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుముల వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిష్తీయులనందరినీ లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడొక్కడైనను నిలువకుండా అందరిని నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును. గాజా బోడి ఆయను, మైదానంలో శేషించిన అష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరచుకొందువు? యెహోవా ఖడ్గమా, ఎంత వరకు విశ్రమింపక యుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. అష్కెలోను మీదికిని సముద్ర తీరము మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గదా. నీవెలాగు విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.